మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే వినండి. ఫేమస్ అవ్వాలి, సక్సెస్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. దానికోసమే నేను అంత పెద్ద పీపీటీ చూపించి లాస్ట్ స్లైడ్ లో ఒకటి చూపించాను, ఏమంటే పేషెన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, దెన్ డోంట్ థింక్ అబౌట్ సక్సెస్. ఒక బ్యూటిఫుల్ మాట చెప్తాను. ఇది చెప్పేకి నేను 1000 రూపీస్ తీసుకుంటాను సార్. మీ పైన లవ్ ఫ్రీ చెప్తున్నాను, వినండి. అందరు వినండి. లైఫ్ లో సక్సెస్ వన్ టైం వస్తుంది, ఫెయిల్యూర్ అగైన్ అండ్ అగైన్ వస్తుంది. లైఫ్ లో సక్సెస్ వన్ టైం వస్తుంది, ఫెయిల్యూర్ అగైన్ అండ్ అగైన్ వస్తుంది. అంబానీ సక్సెస్ అయ్యారు, అయితే కూడా ఈ రోజు కూడా ఆయనకి ఫెయిల్యూర్ వస్తున్నాయి. ఎలా ఫెయిల్యూర్ సార్? వినండి. అంబానీది రిలయన్స్ సిమ్ ఉండే, అది ఫెయిల్ అయింది. రిలయన్స్ సిమ్ ఫెయిల్ అయింది. రిలయన్స్ పెట్రోల్ బంక్ ఫెయిల్ అయింది. ఓకేనా? ఇప్పుడు రీసెంట్లీ 1 month బిఫోర్ 25,000 crore లాస్ అయ్యింది జియో హాట్స్టార్ లో. ఎవరికి? అంబానీకి. 24 to 25,000 crore లాస్ అయింది అంబానీకి. ఫరక్ పడుతుందా? లేదు. ఇది ఫెయిల్యూర్ వస్తుంటాయి. వన్ టైం సక్సెస్ అయిపోతే ఎంత పెద్ద ఫెయిల్యూర్ వస్తే కూడా అది చిన్నది కనపడుతుంది. వన్ టైం సక్సెస్ కోసం పని చేయాలంతే లైఫ్ లో. ఒకటి. రెండో పాయింట్ ఏమంటే, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 10 years. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రాసుకోవాలంటే రాసుకోండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 10 years అండ్ నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు ఎవరికి అర్థం అవ్వలేదు, నేను అర్థం చేపిస్తా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నాను సార్. మీరు వెస్టీజ్ కి 10 years ఇస్తారు, కరెక్టా? 10 years ఇస్తారు. ఎగ్జాంపుల్, 10 years కి అండర్ ఎస్టిమేట్ చేయవద్దండి. నేను ఇంత సంవత్సరం ఇచ్చాను, ఏం రాలేదు. 3 years ఇచ్చాను, 5 years ఇచ్చాను, 10 years ఇచ్చాను, ఏం సక్సెస్ అంతా రాలేదు. నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. ఆ 10 years లో ఏదైనా ఒక 1 year వస్తుంది, మీ లైఫ్ ని 180 degree కన్వర్ట్ చేసేస్తుంది. నేను 2013 లో జాయిన్ అయ్యాను. 14, 15, 16, 17, 18, 19, 20 సార్ 7 years నాకు పెద్ద సక్సెస్ దొరకలేదు. 21 8th year. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 8 years. ఇది నాకు అప్లై అవుతుంది. డోంట్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. ఆ 8 years లో వచ్చిన 1 year నా లైఫ్ 0 to hero చేసింది. ఏమైంది? ఈ రోజు January 1st కదా, నేను ఏ ఇల్లులో కూర్చొని ఈ రోజు ఎగ్జాక్ట్ 5 years అయింది ఈ ఇల్లు తీసుకుని నేను ఎగ్జాక్ట్ 5 years. జనవరి 1st కి, January 1st 2021 8th year స్టార్ట్ అయింది నాది వెస్టీజ్ లో. January 1st 2021 60 lakh rupees ది ఇంటి తీసుకున్నాను, ఈ ఇల్లు తీసుకున్నాను. ఓకేనా? January 1st. ఇది ఈ ఇల్లు ఈ రోజు 1,20 lakh rupees వాల్యూ ఉంది సార్. 1,20 lakhs ఫస్ట్ అచీవ్మెంట్. ఓకేనా? సెకండ్, January 17th సేమ్ 2021 ఆఫ్టర్ 16 days, ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 16-17 days 28 lakh rupees ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నా. ఓకేనా? 2021 February 5th థర్డ్ అచీవ్మెంట్. 1 year లో అయింది చెప్తున్నాను. February 5th 2021 సేమ్ ఇయర్, విత్ ఇన్ 15 days అగైన్ 17 నుంచి 5th వరకు 15-20 days లో 18 lakh rupees ఖర్చు చేసి నా సిస్టర్ ది పెళ్లి చేపించాను ఒక 5-star హోటల్. నా సిస్టర్ది. మా నాన్నది నా పెళ్లిలో కూడా 1 రూపీ లేదు, నా సిస్టర్ పెళ్లిలో కూడా 1 రూపీ నేను తీసుకోలేదు. టోటల్ ఖర్చు నేను చేశాను. 60 lakh rupees ఇల్లు, 28 lakh rupees పెళ్లి, అగైన్ 18 lakh rupees పెళ్లి. ఓకేనా? February 5th కి. July 5th 2021 63 lakh rupees ది మర్సిడీస్ బెంజ్ తీసుకున్నాను. సేమ్ ఇయర్ మర్సిడీస్ బెంజ్, July 5th. ఓకేనా? September 8th 2021 ఈ ఇల్లు పక్కన ఉండే 30/40 ప్లాట్ 28,25,000 కి తీసుకున్నాను. September 8th 2021. ఓకేనా? February 2022 ఈ ఇల్లు లెఫ్ట్ సైడ్ ఉండే 30/40 ప్లాట్
28 lakh రూపీస్ ఇచ్చి అది కూడా తీసుకున్నా. 8 years లో ఏం జరగలేదో అది 1 year లో జరిగిపోయింది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 10 years అండ్ నెవర్ ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ 1 year. మీరు వెస్టీజ్ కి ఇచ్చే 8-10 years లో ఏదైనా 1 year వస్తుంది, మీ లైఫ్ ని డిఫరెంట్ గా కన్వర్ట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? సో అందుకే నేను చెప్తున్నాను, హ్యావ్ పేషెన్స్, హ్యావ్ హార్డ్ వర్క్. ఇది అదేమో క్రిప్టో కరెన్సీలో ఆ కరెన్సీలో ఈ కరెన్సీలో మీకు సక్సెస్ ఇవ్వదు. ఎవరైనా క్రిప్టో కరెన్సీలో 100 crore 200 crore అర్న్ చేశారు అని ఎవరికైనా చూసారా మీరు? ఎవరెవరు క్రిప్టో కరెన్సీలో ఓపెన్ చేశారో చాలా మందికి జైల్లో చూసారు మీరు. అర్థమైందా? ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ క్రిప్టో కరెన్సీ ఈజ్ రాంగ్, బట్ ఐఎమ్ ఎ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ రియల్ ఎస్టేట్, ఐఎమ్ ఎ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ స్టాక్ మార్కెట్, ఐఎమ్ ఎ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఐఎమ్ ఎ బిగ్ ఇన్వెస్టర్ ఇన్ బిజినెసెస్. నేను బిజినెసెస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ క్రిప్టో కరెన్సీ. అర్థమైందా? ఇవన్నీ షార్ట్ కట్ వేలు. అక్కడ పోయి మీరు ట్రేడింగ్ చేసి కరోడ్పతి అవుతాను, అది చేసి నో మై డియర్ ఫ్రెండ్స్. అదేదో కంపెనీలో వచ్చి మీ కింద ఇద్దరికి క్రియేట్ చేయండి, అదేమో వచ్చి 24 months 1000 రూపీస్ కట్టండి. ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ షార్ట్ టర్మ్ ప్లాన్స్. MSME का ना